అమ్మా ఒకసారి నా వైపు చూడండి. ఒకవేళ మనసులో అయ్యా అందరూ వారి పిల్లలకు చాలా ఆస్తి సంపాదించి పెట్టారు, నా పేదరికాన్ని బట్టి నా పిల్లలకు నేను ఏమీ సంపాదించి పెట్టలేకపోయా. పలానా ఆయన వాళ్ళ కొడుకులకు అపార్ట్మెంట్ కొని పెట్టాడట, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని పెట్టాడట, హైటెక్ సిటీ దగ్గర ఎకరం పొలం కొని పెట్టాడట, వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు కారు గిఫ్ట్గా ఇచ్చాడట, వాళ్ళ తాత కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడట. ఏంటో నా బ్రతుకులో నా పిల్లలకి నేనేం సంపాదించి పెట్టలేకపోయా, నా పిల్లలకి నేనేమి ఇవ్వలేకపోయా. దేవా, ఈ పేద తండ్రిగా నన్ను ఎందుకు పుట్టించావు? పేద తండ్రిగా నన్ను ఎందుకు మిగిల్చావు? నన్ను కూడా ఆశీర్వదిస్తే అందరి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇచ్చినట్లుగా నా పిల్లలకు కూడా నేను ఏదో ఒకటి ఇవ్వగలిగేవాడిని కదయ్యా. ఒట్టి చేతులు చూపించా, మొండి చేతులు చూపించా. ఎవరినో చూసుకొని ఎవరితోనో పోల్చుకొని ఒకవేళ నువ్వు కృంగ తీసుకుంటున్నావా? బిడ్డా, నీ పిల్లలకు కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన ఉందే, దేవుని సన్నిధిలో నువ్వు నడిచిన పవిత్రమైన జీవితం ఉందే, కోట్ల రూపాయల డబ్బు కంటే మిక్కిలి ఆశీర్వాదం నీ భక్తిని పిల్లల మీద కుమ్మరిస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఒక తరంతో అయిపోతాయి, 2 తరాలతో అయిపోతాయి. భక్తి సంబంధమైన ఆశీర్వాదం ఒక తరంతో అయిపోదు, 2 తరాలతో అయిపోదు, అమ్మా 3 తరాలతో అయిపోదు, 4 తరాలతో అయిపోదు. నా దేవుని వాక్యం ఉంటుంది, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే వాని భక్తిని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. తమ్ముడు, ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు బ్రతికితే, చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా, లోకం వైపు వెళ్లకుండా, అపవిత్రత వైపు వెళ్లకుండా, చీకటి కార్యక్రమాల వైపు వెళ్లకుండా, దేవునికి ఆయాసకరమైన జీవితం వైపు వెళ్లకుండా, ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు జీవిస్తే ఒక తరపు దీవెన కాదమ్మా, 1000 తరాల వరకు నీ పిల్లలను గుర్తుకు తెచ్చుకుంటాడు. నేనంట ఆ ఆశీర్వాదం నీ పిల్లల ఒడిలో వేసి నువ్వు చనిపోతే నువ్వు ఎంత ధన్యుడో కదా. ఎవరితోనో పోల్చుకోకు. వాళ్ళ పిల్లలకు ఫ్లాట్లు కొని పెట్టారంటయ్యా, వీళ్ళకి స్థలాలు కొని పెట్టారంటయ్యా, వాళ్ళ కార్లు కొని పెట్టారంటయ్యా, వాళ్ళ పిత్రార్జితమే కోట్ల రూపాయలు ఉందటయ్యా. నా పిల్లలకి కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినా అప్పు మిగిల్చానయ్యా. ఇలాంటి పేద తల్లిగా నన్ను ఎందుకు పుట్టించావు అని అనుకుంటున్నావా? ఇలాంటి పేద తండ్రిగా నన్ను ఎందుకు నిలవబెట్టావు అని అనుకుంటున్నావా? పర్వాలేదు, నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తుకు కోట్ల రూపాయల కంటే అతి శ్రేష్టమైనది, అత్యంత విలువైనదే.